ప్రైజ్ లార్డ్. బాగున్నారా? నేను దేవుని కృప బట్టి చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మీకోసం ప్రార్థన కూడా చేస్తున్నాను. ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఒక చిన్న అందమైన ఓ పిచ్చుక ఉంది. ఆ పిచ్చుక ఒక ఇంటి ఎదురుగుండా ఉన్న చెట్టు మీద గూడు కట్టుకుంటుంది. చాలా అందంగా కట్టుకుంటుంది. ఆ గూడుని చూసిన ఒక చిన్నపిల్లాడు వచ్చి దాన్ని పీకేస్తుంటాడు. అలాగా మళ్ళీ దాన్ని చూసి మళ్ళీ బాగు చేసుకుని దాన్ని మళ్ళీ నిర్మించుకుంటుంది. మళ్ళీ వచ్చి పీకేస్తుంటాడు. మళ్ళీ ఇంకోసారి నిర్మించుకుంటుంది. మళ్ళీ పీకేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు అయిన తర్వాత అలా పీకేస్తున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే, ఈసారి ఇక్కడ కాదని చెప్పి ఎదురుగా ఉన్న ఇంటి పక్కన ఉన్న చెట్టు మీద ఈసారి మంచిగా కట్టుకుంటుంది. ఆ పిల్లవాడు వచ్చి దాన్ని చూశాడు కానీ ఏం చేయలేదు. అప్పుడు అనుకుంటుంది ఆ పిచ్చుక, వీడు గొడవ వదిలింది, ఎన్నిసార్లు కట్టుకున్నా ప్రతిసారి వచ్చి పీకేసేవాడు, ఈసారి చాలా హ్యాపీగా ఉండొచ్చు అమ్మయ్య అనుకుంది. కొన్ని నాళ్ళ తర్వాత ఏదైతే పాత చెట్టు ఉందో దాన్ని నరికేసి దాన్ని సదును చేసేసారు. ఆ టైంకి ఆ పిచ్చుక గుడ్లు పెట్టుకుని పొదుగుతూ ఉంటుంది. తన లైఫ్ హ్యాపీగా ఉందన్న టైంలో ఎదురుగుండా ఉన్న చెట్టుని నరికేస్తారు. ఆ నరికేయడం వల్ల అప్పుడు అనుకుంటుంది అన్నమాట, నిజంగా నేను అదే పొజిషన్లో నేను ఉండుంటే ఈ పాటికి నేను చనిపోదును, నా గుడ్లు కూడా పగిలిపోదును కదా అని చెప్పి రియలైజ్ అవుతుంది. చూసారా? ఒకసారి ఆలోచించండి. అదే పక్షి ఆ పాత చెట్టు మీద ఉండుంటే తన జీవితం ఏమైపోదును, తన గుడ్లు ఏమైపోదును, తన లైఫే వేస్ట్ అయిపోతుంది కదా. కొన్నిసార్లు మనకి కీడైంది మేలు అవుతుంది. మనం అనుకుంటాం ప్రతిసారి ఇదే మంచిది, ఇదే రైట్ వే, ఇదే కరెక్ట్ వే అని చాలాసార్లు అనుకుంటాం. మనం ఆలోచించింది మన జీవితంలో మనకు జరగాలనుకుంటాం, మనకు నచ్చినట్టే మన జీవితం ఉండాలనుకుంటాం. కానీ దేవుడు కొన్నిసార్లు ఆపుతూ ఉంటాడు. ఆ ప్లేస్ మంచిది కాదు, ఆ పొజిషన్ మంచిది కాదు, ఉన్న పరిస్థితి మంచిది కాదని చెప్పి ఆపుతూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం, నా లైఫ్ అంతే ఇంతే, నా ఎప్పుడు సక్సెస్ అవ్వను, నేను ఎప్పుడు ఫెయిల్యూర్గా ఉండిపోతున్నాను, ఎప్పుడు ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి మనం అనుకుంటాం, నిరాశపడిపోతాం. కానీ దేవుడు కీడు వెనకాల మేలు దాచి మన లైఫ్లో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. దేవుడు మనం నమ్ముకుని ఉన్నాం కాబట్టి మనల్ని ఖచ్చితంగా ఆయన మనల్ని తప్పిస్తాడు. మనుషులను ఆశ్రయించుట కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు నన్ను నమ్ముకునే ఉన్నావు కనుక నిన్ను తప్పిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అది ఎలాంటి సిచ్యువేషన్ అన్నా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి కష్టమైనా దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు మనుషులు మన మీద సవాలు విసురుతూ ఉంటారు. నిన్ను అలా చేస్తాను, నిన్ను ఎలా చేస్తాను, నిన్ను చంపేస్తాను, నిన్ను బ్రతకనివ్వకుండా చేస్తానని చాలామంది సవాలు ఇస్తారు కదా. కానీ వాళ్ళు ఏం చేయకుండా దేవుడు ఆపుతాడండి. ఎన్ని కోర్టు కేసులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా దేవుడు మనల్ని తన రెక్కల కింద దాచి మనల్ని తప్పిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్.